ఈరోజు నేను తయారు చేస్తున్నాను ఒక కంప్లీట్ హెల్తీ మీల్. హై ఫైబర్ జొన్న దోసతో పాటు పన్నీర్ కార్న్ స్టఫింగ్. దీనికి కాంబినేషన్‌గా నంచుకోవడానికి ముల్లంగి, కొత్తిమీర, ఇంకా టొమాటో కలిపిన ఒక వెజిటబుల్ చట్నీ కూడా చేస్తున్నాను. ఫస్ట్ చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్‌లో పావు కప్పు నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి డైట్‌లో యాడ్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇంకా పచ్చడి టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్‌లో హాఫ్ టీ స్పూన్ ధనియాలు, ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్‌లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. ముల్లంగి ఈ వింటర్ సీజన్‌లో దొరికే ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది గట్ హెల్త్‌కి ఎంతగానో మంచిది. చాలామంది పిల్లలు ముల్లంగి తినటానికి ఇష్టపడరు. వారి కోసం ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ముల్లంగి కొంచెం మగ్గినాక ఇప్పుడు చాప్ చేసుకున్న 2 టమాటాలను గూడా యాడ్ చేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ముక్కలు త్వరగా ఉడుకుతాయి. అయితే మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటా గూడా కొంచెం మెత్తపడ్డాక, మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఎక్కువ, కొంచెం కారం తక్కువ ఉన్నయి యాడ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బావుంటుంది. ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని, ఇది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇది కూడా బాగా కలుపుకున్నాక ముల్లంగి ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. అప్పుడు మనం కొత్తిమీర కాడల్ని వేసుకొని, ఇవి కూడా కొంచెంసేపు మగ్గనిచ్చినాక, అప్పుడు కొత్తిమీరని వేసుకొని, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నా నేను. స్టవ్ ఆఫ్ చేసినాక పైన మూత పెట్టుకుని ఉంచితే తడేమన్నా ఉంటే అది తగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే ఆ వేడికి కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిలో మనం కొత్తిమీర ఎక్కువేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఒస్తుంది చట్నీకి. కాడల్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇందులో వేసుకున్నాము. నెక్స్ట్ టైమ్ నుండి మీరు కూడా కొత్తిమీర కాడల్ని పడివేయకుండా ఇలా దాసుంచుకొని, ఇలా పచ్చడులు చేసేటప్పుడు మీరు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న నువ్వుల్ని, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని ముందుగా మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలి. అన్నీ కలిపి వేస్తే ఇవి నలగవు కాబట్టి ముందుగా పౌడర్ చేసుకొని, పచ్చడి మిశ్రమాన్ని ఏసుకోవాలి. పూర్తిగా చల్లారినాకనే ఇది మనం యాడ్ చేసుకోవాలి జార్‌లో. ఇదంతా కూడా ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, రుచికి సరిపడా ఉప్పు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని, ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. లేకపోయినా కూడా బానే ఉంటుంది. తాలింపు కోసం ఒక 2 స్పూన్లు ఆయిలేసుకొని, ఆయిల్ వేడెక్కినాక పచ్చిశనగపప్పు, ఇంకా మినపగుళ్ళు గూడా వేసుకొని, ఒక 2 వెల్లుల్లి, ఎండుమిరపకాయ, ఇంకా ఒక టీ స్పూన్ ఆవాలు, ఇంకా కొంచెం కరివేపాకు గూడా వేసుకొని, ఫైనల్‌గా కొద్దిగా ఇంగువను, పసుపు వేసుకొని తాలింపు పైన యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇంకా అన్నంలోకి చాలా బావుంటుంది. ఇప్పుడు దోసలోకి పన్నీర్ స్టఫింగ్ కోసం నేను ఇంట్లోనే లో ఫ్యాట్ మిల్క్‌తో ఇలాగా పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. సేమ్ పచ్చడి చేసుకున్న ప్యాన్‌లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మీరు తినే క్వాంటిటీని బట్టి ఇలా పన్నీర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇట్లా పీసెస్‌లాగా కాకుండా ఇలాగా మెదుపుకుంటే పన్నీర్ స్టఫింగ్ బావుంటుంది. ఇందులోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న షెజ్వాన్ సాస్ కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇదంతా కూడా బాగా మిక్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సాస్ లేకపోతే స్కిప్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జోవార్ దోసలు వేసుకోవడానికి కోసం నేను ఒక ఇనప పెనుమం మీద 2 చుక్కల్లో నూనె వేసుకొని ఉల్లిపాయతో రుద్దుకుంటే దోసలు స్టిక్కీ అవ్వకుండా వస్తాయి. ఈ జొన్న దోస బ్యాటర్ కోసం నేను 1 కప్పు జొన్నలు, 1 కప్పు మినపగుళ్ళు, ఇంకా 2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానపెట్టేసుకొని ఒక 8 గంటల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్‌ని. ఇదంతా కూడా రాత్రంతా ఫర్మెంట్ చేసుకున్నాక ఈ బ్యాటర్ రెడీ అవుతుంది. ఇలా ఫర్మెంట్ చేసిన పిండిలో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. అండ్ మన డైజెషన్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దోసని 2 వైపులా కాల్చుకున్నాక కొద్దిగా ఉల్లిపాయ యాడ్ చేసుకొని, ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఇంకా స్వీట్ కార్న్ స్టఫింగ్ కూడా ఇందులో యాడ్ చేసుకొని, దోసని ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. ఈ మీల్‌లో మనకి ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ ఇంకా నువ్వుల్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా మనకి ఒక్క మీల్‌లోనే లభిస్తాయి. అందుకని ఇది ఒక బ్యాలెన్స్‌డ్ మీల్ ఆప్షన్. హెల్తీగా ఉంటుంది. ఇంకా టేస్టీగా గూడా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్‌లో తెలియచేయండి. అయితే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం యమ్మీ హెల్తీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.